సో హెచ్ఎంపీవీ వైరస్ని అంటే అభివృద్ధి డెవలప్ చేయడానికి సో హెచ్ఐవి నుంచి ఒకటి అట్లా ఒక్కొక్క నుంచి తీసుకొని క్రియేట్ చేసిరు అన్నట్టు నేను అది నిజమేనా? ఒకవేళ ఇండియా మళ్ళీ లాక్డౌన్ రాబోతుందా? చిన్న వానపాము లాంటి హెచ్ఎంపీవీ కూడా అంత కష్టం లేకుండా మానవ శరీరంలో ఎంటర్ అయిపోయి బీభత్సాలు అమెరికాలో సృష్టిస్తుంది. నేను అద్భుతమైన వైరస్ని కనుక్కున్నాను, ఇది అద్భుతమైన పొటెన్షియల్ ఉన్న వైరస్, ఇది కనుక ఆ ఎలకల్లోనే కాదు మానవ శరీరంలో ప్రవేశించినా కూడా నేను సంచలనమే రేపుతుంది. నేజల్ ఇరిగేషన్ అని అంటారు ఇంగ్లీష్లో. ఇంతకన్నా అద్భుతమైన టెక్నిక్ని, వైరస్ని ముక్కులో చంపే టెక్నిక్ భూమి మీద మరొకటి లేదండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు హెచ్ఎంపీవీ వైరస్ గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. సో డాక్టర్ నేమ్ వచ్చేసి డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు. సో నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సో నేను నిన్ననే ఒక వీడియో చేయడం జరిగింది హెచ్ఎంపీవీ వైరస్ గురించి. అంటే నార్మల్ అది అని చెప్పేసి. సో చాలా మంది నాకు ఫోన్ చేసి అంటే నువ్వు డాక్టర్ కాదు కదా, నీకు ఇట్లా తెలుసు అది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉండొచ్చు, బట్ ఒక డాక్టర్నే తీసుకొని వస్తే మన జనాలకి మనం ఏదో ఒకటి యూస్ చేసినట్టు ఉంటుంది కాబట్టి సో మిమ్మల్ని పిలవడం జరిగింది సార్. సో హెచ్ఎంపీ వైరస్ గురించి చెప్పండి. అసలు లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు అది ఇండియా వరకు వచ్చిందా, అసలు ఎలా జరగబోతుంది, ఒకవేళ ఇండియా మళ్ళీ లాక్డౌన్ రాబోతుందా? ఇక్కడ లాక్డౌన్ మాట ఎత్తితేనే భారతదేశంలో వైరస్ కంటే ఎక్కువ భయాలు వస్తాయి. అవును, ఎందుకంటే మనం చూసాం జీవిత వ్యవస్థ చాలా దెబ్బతిన్నది. సాధ్యమైనంత వరకు లాక్డౌన్ లేకుండా మనం ఏం చేయాలో అది చేయాలి. వైద్యులు కానీ, పాలకులు కానీ, మీడియా వారు కానీ. అది ఇక్కడ పాలకులు ఏం చేయాలి అనేది చాలా కీలకమైన విషయం. బికాస్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వాలి పబ్లిక్కి. దురదృష్టం వాళ్ళు ప్రెస్ మీట్స్కే పరిమితం అవుతున్నారు. వారు చేయవలసింది ఎవ్రీ హాస్పిటల్ షుడ్ బి ఏ మీడియా సెంటర్ ఫర్ పబ్లిక్. వాళ్ళు మాట్లాడతలేరు కాబట్టి మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడి సత్యమైందో చెప్తే 50% క్లారిఫై అయిపోతుంది. ఇక్కడ మీరు అడిగినట్టు మీడియా బాధ్యత మీడియా చేస్తున్నది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇన్ఫర్మేషన్ వైరస్ గురించి అడిగినప్పుడు ఇది మళ్ళీ చైనా వైరస్ అని కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. దీనిలోకి వెళ్ళేటప్పుడు ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాలి, ఏంటంటే ఇది చైనా వైరస్ కాదు. ఓకే, ఇది ప్రపంచ వ్యాప్తిలో ఆల్రెడీ మనుగడలో ఉన్న వైరస్. అవునంట. పాయింట్ 1 క్లియర్. 2, ఎక్కడ ఎప్పుడు పుట్టలేదు, ఇప్పుడే పుట్టింది, అందుకనే మన కెమెరాకి చిక్కింది అని మనం అనుకోవద్దు. ఆల్రెడీ తను చేయవలసిన విలయతాండవం ఇంతకుముందు, చికాకులు ఇంతకుముందు చేసింది. ఓకే, ఇది మళ్ళీ వస్తుంది యుఎస్లో. కరెక్ట్. ఓకే, యు ఆర్ రైట్. యుఎస్లో వేరే భాగాల్లో ప్రపంచంలో కూడా జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వచ్చినప్పుడల్లా కొద్దిగా ఇబ్బంది పెట్టిపోతుంది ఇది. మళ్ళీ ఇక్కడ కొంతమంది అడిగారు ఇది కరోనా లాంటిదేనా, ఎందుకంటే భయంలో ఉన్నారు. ప్రజలకి క్లారిఫై చేయాల్సిన బాధ్యత మనకుంది. చేతిలో ఒక పాము పట్టుకున్నారు, మీరు ఇంకో చేతిలో ఇంకో పామును పట్టుకున్నారు. ఇది తెల్ల తాచు, అది నల్ల తాచు. ఇప్పుడు నన్ను అడిగారు ఇది నల్ల తాచు బీభత్సం చేసింది సార్ పక్క ఊర్లో, దీన్ని పట్టుకొని వచ్చిన నా చేతిలో ఇప్పుడే దొరికింది తెల్ల తాచు, ఇది కాటేస్తుంది అంటారా మీరు చెప్పండి అని నన్ను అడిగిండ్రు. ఇప్పుడు అదే క్వశ్చన్. అది తాచే, ఇది తాచే. అది బీభత్సం సృష్టించింది, ఇది ఇంకా సృష్టించలే. ఓకే, సృష్టిస్తుంది అది, కానీ దానికి కెపాసిటీ ఉంది. ఓకే, దానికి కెపాసిటీ ఉంది, కానీ ఇప్పటి వరకు సాత్విక జీవితం గడిపింది అది. సాత్విక జీవితం అంటే కరోనా లాగా బీభత్సాలు ఈ మధ్యలో తీసుకురాలి. ఏమొస్తుంది మామూలుగా? దగ్గు, జలుబు, తుమ్ములు, విపరీతమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, ర్యాషెస్, ఇలాంటి లక్షణాలు హెచ్ఎంపీవీకి వస్తాయి. ఓకే, అయితే మరి అక్కడతో ఆగుతుందా అండి? సాధారణంగా అయితే ఆగిపోతుంది. కానీ మన పరిస్థితి ఏమిటనంటే ఒక 10 మంది యుద్ధానికి వెళ్ళిండ్రండి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకొని పోయినారు.
యుద్ధం జయించి 8 మంది వచ్చినారు. యుద్ధం జయించినామని విజయోత్సాహాలు జరుపుకున్నాం 5 సంవత్సరాలు. వీడి బుల్లెట్ ప్రూఫ్లు తునకలు అయిపోయిందని మర్చిపోయినాం. బుల్లెట్ ప్రూఫ్ని మళ్ళీ జాకెట్ వేయాలి, ఆర్మీ వాళ్ళకి సెట్ చేయాలని మర్చిపోయినాం. మళ్ళా ఇంకో శత్రుముఖ లోపలికి వచ్చినప్పుడు అరే ఆ 8 వాళ్ళు ఎక్కడున్నారు రమ్మనంటారా యుద్ధం చేయమనండి అన్న. ఆ 8 వాళ్ళు మళ్ళీ యుద్ధానికి దిగినరు. కానీ ఈసారి దిగినప్పుడు ఎట్లా దిగినరు? తునకలైన బాడీ గార్డ్తోనే దిగిండ్రు, అంటే జాకెట్తోనే దిగిండ్రు. ఇప్పుడు వాడికి బుల్లెట్ అవసరం లేదు, గట్టి చిన్న రాయి కొట్టినా వాడు రక్తం చిందే అవకాశం ఉంటుంది. సమాజంలో వ్యాధి నిరోధక శక్తి కరోనా తర్వాత ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఆర్మీ జవాన్కి తునకలు అయిపోతే ఎట్లా అయిపోయిందో అలాగా వ్యాధి నిరోధక శక్తి మానవ శరీరంలో క్షీణించింది, తగ్గిపోయింది. దీనివల్ల చిన్న వానపాము లాంటి హెచ్ఎంపీవి కూడా అంత కష్టం లేకుండా మానవ శరీరంలో ఎంటర్ అయిపోయి బీభత్సాలు అమెరికాలో సృష్టిస్తుంది. అమెరికాలో అనండి, చైనాలో అండి. అమెరికాలో కూడా కేసెస్ నమోదైనాయని చెప్తున్నారు. చైనాలో మెయిన్గా, చైనాలో పుట్టింది కాదు. ఓకే, చైనాలో మన దేశంలో ఎట్లా ఎంటర్ అయిందో అట్లా వాళ్ళ దగ్గర కూడా ఎంటర్ అయ్యి ఒకటేసారి యాక్టివేషన్ అయింది. కానీ ఫస్ట్ చైనాలోనే ఎందుకు వస్తుంది అసలు? అంటే ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్పాలి. సీరియల్ అఫెండర్ అని అంటాం. ఆ ఏరియాలో బంగారపు చైన్ పోతే మీరు దగ్గర పోలీస్ స్టేషన్లో పోతే సిఐ ఏం చేస్తారంటే, మీకు బాగా కావాల్సిన సిఐ అయితే ఛాయ్ తాగించి మీరు ఉండండి సార్ నేను చెప్పిస్తా ఇప్పుడే అని చెప్పి, ఎప్పుడు చైన్ స్నాచర్స్ ఎవరెవరు ఉన్నారో అందరూ పట్టుకరండి తీసుకొచ్చి నిలబెట్టండి అంటారు. ఒకటి పేరు చైనా, ఇంకోటి పేరు ఇంకోటి పేరు ఇంకోటి. అరే నువ్వు చెప్పురా, నువ్వు తీసినావు ఆ చైన్, మా బావమరిది అంటాడు. సార్ నేనే సార్ తీసింది అంటాడు. తీయకపోతే తీయలేదు సార్. చైనాలో ఇలాంటి పరిశోధనలకి విపరీతమైన ప్రోత్సాహము, వైరస్ మీద కలిగే దుష్పరిణామాల మీద పరిశోధనలకి విపరీతమైన సపోర్ట్ చైనీస్ గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుందనంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ బయోలాజికల్ వార్ఫేర్. ఇది చిన్న విషయం కాదు. బయోలాజికల్ వార్ఫేర్ అనే పదం నేను అన్నాను కాబట్టి దాని గురించి చెప్తున్నాను. వార్ఫేర్ అంటే నార్మల్గా యుక్రెయిన్కి రష్యాకి జరిగిన యుద్ధం ఎవడు చూసినా ఇది వార్ఫేర్ అంట. అవును. అలా కాకుండా యుక్రెయిన్ ఇక్కడే ఉంటుంది, రష్యా అక్కడే ఉంటుంది. విపరీతమైన రోగంతో టప్ప యుక్రెయిన్లో చచ్చిపోయారు, కొంతమంది రష్యాలో చచ్చిపోయారు. బుల్లెట్ పోలే, రక్తం చిందలే. దాన్ని బయాలజికల్ వార్ఫేర్ అంటారు. బుల్లెట్ పోవద్దు, ప్రజలకు తెలవద్దు, యుద్ధం అని డిక్లేర్ కావద్దు, బయట ప్రపంచంలో మీడియాలో రావద్దు, కానీ ఆ దేశపు ఎకానమీ సర్వనాశనం అయిపోవాలి, కానీ ఆ దేశ ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలాలి, కానీ ఆ దేశ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ తలలు పట్టుకొని కృషించిపోవాలి. దీన్నే బయాలజికల్ వార్ఫేర్ అంటారు. ఇది అత్యాధునికమైన ఒక యుద్ధ రణనీతి. ఓకే, దానిలో భాగంగా వీళ్ళకి ఇప్పుడు కాదండి, ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యుఎస్కి ఆ రోజులో డాక్టర్ ఫాసీ అనే అడ్వైజర్ ఇప్పటికి ఉన్నాడు, కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. ఇప్పుడు అతను చైనాకి పిలువబడ్డాడు. ఎందుకు వచ్చాడు చైనా కంటే నేను చెప్పేది ఒక 15-20 సంవత్సరాల క్రితం. ఆ డాక్టర్ ఫాసీ వెళ్ళి షీ జింగ్లీ అనే సైంటిస్ట్ ఎవరినైతే ఇప్పుడు కరోనా మీద పరిశోధన చేసిందో ఆమె పేరు నెట్లో కొడితే వస్తుంది, ఆమె ఒక సైంటిఫిక్ కాన్ఫరెన్స్ పెట్టింది. ఓకే, నేను అద్భుతమైన వైరస్ని కనుక్కున్నాను, మీరు వచ్చి ఒకసారి చూడండి అని. ఎందుకంటే ఆయన డాక్టర్ కాబట్టి ఈయన డాక్టర్. జనరల్గా మా సమూహంలో డాక్టర్స్లో మేము అట్లా CME ప్రోగ్రామ్ అంటాం, కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్. అంటే నాకు తెలిసింది మీకు చెప్తాను, మీకు తెలిసింది నాకు చెప్తాను. ఇది కామన్ ప్రొసీజర్. ఓకే, ఒక అంతర్జాతీయ సదస్సులో చైనాలో కండక్ట్ చేసినప్పుడు డాక్టర్ ఫాసీ అనే పెద్ద మనిషి వెళ్ళాడు అక్కడికి. అన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అన్ని చేస్తూ లాస్ట్కి తను అన్నది, ఇది అద్భుతమైన పొటెన్షియల్ ఉన్న వైరస్సు, ఇది కనుక ఆ ఎలకల్లోనే కాదు మానవ శరీరంలో ప్రవేశించినా కూడా పెను సంచలనమే రేపుతుంది అని చెప్పి క్లోజ్ చేసి, వెంటనే ముఖ్య అతిథిగా కూర్చున్న డాక్టర్ ఫాసీ లేచి, మరి ఇది మానవ శరీరంలో పోయే అవకాశం ఉంది అన్నప్పుడు ఇట్లాంటి పరిశోధన మీరు చేస్తున్నారంటే రేపు మానవ శరీరంలో కూడా పోతుందా అని అడిగాడు. మాకు ఆలోచన లేదు, ఇప్పటివరకు కేవలం ఎలకల మీదనే చేసాము అనండి. అతను అది ముగించుకొని అమెరికాకి వెళ్ళి అమెరికా రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పాడు, అతి భయంకరమైన కిరాతకమైన ఒక వైరస్ని వీళ్ళు పెంచి పోషిస్తున్నారు, మెడికల్లో స్టడీ చేస్తున్నారు, ఇది కనుక బయటకు వస్తే
ప్రపంచాన్ని కుదిపేసే అవకాశం ఉంది అని. ఒబామా అప్పుడు వెంటనే చైనీస్ ప్రెసిడెంట్కి ఫోన్ చేసి మీ ల్యాబొరేటరీలో ఉన్న ఈ పరిశోధనని మీరు ఇమ్మీడియట్గా ఆపుతారా, లేదంటే నేను శాంక్షన్ ప్రకటించమంటారా అని చెప్తాను. అప్పుడు వాళ్ళు శాంక్షన్ని తట్టుకోవాలి, దాన్ని ఎస్కేప్ అవ్వాలని ఇమ్మీడియట్గా మేము స్టడీ ఆపేస్తున్నామని చైనా ప్రభుత్వం అధికారికంగా అమెరికాకి చెప్పింది. చెప్పిన కొన్ని రోజుల్లోనే ఈ రూమ్లో మన స్టూడియో మేము చేస్తున్నాం, వ్యాకరణంతో ఈ రూమ్లో స్టూడియోలో మీరు ఇంటర్వ్యూ చేయొద్దు శివ గారు అని అన్నారు అనుకోండి, మంచిదండి అని లేచి పక్క రూమ్లో కూర్చున్నట్టు అక్కడి నుంచి తీసి వుహాన్ మిలిటరీ రీసెర్చ్ బేస్కి మార్చింది. ఈ కరోనా వైరస్ కూడా అక్కడ నుంచి వచ్చింది అనుకుంటా. నేను చెప్పేది దాని గురించే. ఓకే, దీని పుట్టుక గురించి చెప్తున్నాను నేను. ఎందుకు చెప్పాలి అంటే ప్రజలకి తెలియాల్సిన విషయం ఇది. అక్కడ సీజింగ్లీ అనే అధినేత ఎవరైతే ల్యాబ్ చీఫ్ సైంటిస్ట్ వైరాలజీలో మంచి చదువుకున్న లేడీ, కాకపోతే ఎంత చదువుకున్నవాడైనా కూడా రాజు మంచివాడు ఉండాలి కదా, వాళ్ళ బుద్ధి అలా ఉంది కాబట్టి ఆమె ఆ పరిశోధనలో వుహాన్ ల్యాబొరేటరీ నుంచి, వుహాన్ అనేది టోటల్ మిలిటరీ కంట్రోల్ ఆధీనంలో ఉన్న ప్రాంతము, బిల్డింగ్ అనండి ఇంకోటనండి, అక్కడ ల్యాబొరేటరీస్ పెట్టారు. అంటే మీరు ఇంటికి వస్తారు కానీ మీరు మిలిటరీ ఏరియా రాగలరా, మీడియా వాళ్ళు మైక్ పట్టుకొని మిలిటరీ ఏరియా పోగలరా, పోలేరు. అందుకని అక్కడ షిఫ్ట్ చేశారు. అక్కడ పరిశోధనలు జరిగాయి. అలాగా పెంచి పోషించిన అది 31వ తారీఖు 2019 డిసెంబర్ 31వ తారీఖు నాడు రిలీజ్ అయింది. వుహాన్ చేపల మార్కెట్లో రిలీజ్ అయిందని చైనా చెప్పింది. ఓకే, చేపల మార్కెట్లో కాదు, అది ల్యాబ్లోనూ రిలీజ్ అయిందని పెద్ద పెద్ద సైంటిస్టులు గంట మోగించి చెప్పారు. లేదండి చేపల మార్కెట్లోనే అయిందని. ఇది మొత్తం ప్రపంచంలో ఒక పెద్ద సంచలనమైన విషయం. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం మనం అంటే సామాన్యమైన ప్రజానికాకి తెలియపోవచ్చు. పప్పులు, బెల్లము, కొత్తిమీర, కరివేపాకు సంచి పట్టుకొని మార్కెట్ వరకు పోయి వచ్చే మహిళలకు తెలియపోవచ్చు. టిఫిన్ బాక్స్ పెట్టుకొని మోటార్ సైకిల్ వెనకాల ఆఫీసులకు 9 గంటలకు పోయి పంచుకొట్టి 5:30కి వచ్చే ఎంప్లాయీస్కి తెలియకపోవచ్చు. ఆల్ ద టాప్ సైంటిస్ట్ నో, ఆల్ ద టాప్ లీడర్స్ నో దిస్. అక్కడి నుంచి వుహాన్ ల్యాబొరేటరీ వాజ్ టోటలీ షట్ డౌన్. సీజింగ్లీ అనే మహిళ లాపతా, ఆమెను అక్కడి నుంచి తరలించారు. దురదృష్టం ఏంటంటేనండి, జనరల్గా నా దగ్గర ఏదైనా లీక్ అయ్యి, వుహాన్ లీక్ అంటున్నారు కదా, లీక్ అయ్యి నేను చేసే పరిశోధనలో ఒక్కొక్కసారి మిస్టేక్ జరుగుతుంది, కావాలని లేదు, తెలియకుండా జరుగుతుంది. ఇట్లా జరిగిందని నేను చెప్పాలి, దాని సీక్వెన్స్ ఇవ్వాలి, అంటే ఆ వైరస్ సీక్వెన్స్ ఇవ్వాలి. నేనేమి ఇయ్యను, మీరేం చేసుకుంటారో చేసుకో అన్నది చైనా. ఓకే, అక్కడ అనుమానాలు ఎక్కువైనాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అడిగింది, దాని నమూనా ఉంటే చూపి, అంటే ఉంగరం ఉంటే ఆ ఉంగరం ఫోటో అన్న చూపి అన్నట్టు, అది కూడా ఇలే. మరి ఇప్పుడు అనుమాన పడాలా పడద్దా? పడాల్సిందే. యావత్ ప్రపంచం చైనాని ఈరోజు నువ్వు ఒక కుట్ర దేశంవి, ఎందుకంటే నువ్వు ప్రపంచాన్ని విలయ తాండవం చేసే పాత్రలో నీదుంది అని చెప్తున్నాయి కానీ ఏం చేయలేరా? అంటే పెద్దది కాబట్టి ఏం చేయలేరంటారా? మొత్తం ప్రపంచంలో స్వేచ్ఛ ఉంది అని అంటే అది భారతదేశం అండి. ఈరోజు నేను కూర్చొని ఇక్కడి నుంచి మొబైల్ తీసుకొని ప్రధానమంత్రిని కామెంట్ చేయొచ్చు, రాష్ట్రపతిని కామెంట్ చేయొచ్చు. కామెంట్ చేసే స్వేచ్ఛ నీకుంది, కానీ కామెంట్ చేసే ముందర బాధ్యతతో కామెంట్ చేయమని అంటుంది. చట్టం ఏం చెప్తుందో కామెంట్ చేయదు, కామెంట్ చేయి, కానీ బాధ్యత ఉన్నది, దాని వెనకాల కండిషన్స్ అప్లై. చైనాలో అది లేదండి. అంత గూఢాచారి వ్యవస్థలాగా ఏది బయటికి రాదు, సైలెంట్గా ఉంటుంది. అది ఏకఛత్రాధిపత్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవడైనా మాట్లాడాలన్నా కూడా భయపడతాడు. సో ఇవన్నీ కూడా ఒక బయోలాజికల్ వార్ఫేర్ కిందకు వచ్చినాయి. ఇప్పుడు హెచ్ఎంపివి గురించి మాట్లాడాం మనం. ఈ కరోనా వచ్చిన తర్వాత విలయతాండవం చేసి బీభత్సం చేసి చనిపోయారు చాలామంది. చనిపోయిన వాళ్ళు ఎలా చనిపోయారంటే, వైరస్ వచ్చి సింహంలాగా మీద పడి కరుక్కొని గోక్కొని తినలే, లోపల పోయిన తర్వాత ఇమ్యూనాలజికల్ చేంజెస్ తెచ్చింది, వ్యాధి నిరోధక శక్తి మార్పులు తెచ్చింది. తద్వారా రక్తంలో గడ్డలు కట్టడం, సైటోకిన్ స్ట్రామ్ అని, అంటే సైటోకిన్ స్ట్రామ్ అంటే ఉదాహరణకి ఒక మిలిటరీ అతను ఒక గ్రూప్లోకి పోయి వాళ్ళని నాశనం చేయాలి.
ఒక మిలిటరీ అతను ఇంకో టెర్రరిస్ట్ని పోయి నాశనం చేయాలంటే ఆ టార్గెట్ టెర్రరిస్టే, వాడు మార్కెట్లో ఉన్నాడు. ఈ మిలిటరీ అతను డైనమైట్ పట్టుకొని పోయినాడు, నేను చచ్చిపోయినా పర్లే ఆ టెర్రరిస్ట్ని చంపాలని. ఒక్క డైనమైట్ పట్టుకోలేదు, 100 డైనమైట్లు బెడ్ పెట్టుకొని పోయినాడు ఇతను. ఒక్క డైనమైట్ పెట్టుకొని పోయి టెర్రరిస్ట్ని పట్టుకుంటే సూసైడ్ బాంబర్ కింద ఆయన చచ్చిపోయాడు. పక్కన కొంతమంది దెబ్బతినేది. ఇతను ఏం చేసినాడు, మిలిటరీ ఆఫీసర్ ఆఫీస్లో దొరికిన క్యాంప్లో దొరికిన అన్ని బాడీలు వేసేసుకొని పోయినాడు. దాని ద్వారా ఏం జరుగుతుంది, ఎక్స్ప్లోడ్ కాగానే కరెక్టే టెర్రరిస్ట్ పోయినాడు, ఈయన పోయినాడు, పక్కనున్న అవయవాలు పక్కనున్న బిల్డింగ్లు షాపులు అవి కూడా దడ లేచిపోయినాయి. అరే ఇంత రియాక్షన్ అయితే మరి ఎట్లనండి, ఎవడు చెప్పలేదా వాడికి, వాడేమో టెర్రరిస్ట్ని పట్టుకోదాని పోతాను అంటాడు, మొత్తం సర్వనాశనం అయింది మార్కెట్ అంతా, ఇంతమంది చచ్చిపోయినారు కదా సార్ అని మీరు అంటారు. కరోనా వైరస్ మానవ శరీరంలో వచ్చిన తర్వాత వ్యాధి నిరోధక శక్తి ఒక మిలిటరీ ఆఫీసర్ ఎట్లాగైతే విపరీతంగా డైనమైట్లు పెట్టుకొని పోయి పెట్టరేగింపగేసుకున్నాడో బ్లాస్ట్ చేసుకున్నాడో అట్లా ఒక్కొక్క కణం విజృంభించి అటాక్ చేసేది. దాన్నే ఇంగ్లీష్లో మెడికల్గా సైటోకిన్ స్ట్రామ్ అంటాం. సైటోకిన్ స్ట్రామ్ వలనే కరోనాలో చనిపోయిన వాళ్ళ సంఖ్య కోకొల్లలైంది. కరోనా అనేది ఎంత సత్యమో సైటోకిన్ స్ట్రామ్ అనేది కూడా అంతే సత్యం. సైటోకిన్ స్ట్రామ్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ సైటోకిన్ స్ట్రామ్ కణాలు వ్యాధి నిరోధక శక్తి కణాల అటాక్ ఎంత తీవ్రంగా ఉందంటే, ఆ రోజు కోపం వచ్చి ఆగిపోయిన తర్వాత కూడా ఆగలేదండి. మానవ శరీరంలో ఇంకా మన సెల్స్ హైపర్ రియాక్టివ్గానే ఉన్నాయి. 100 మందిలో 100 మందికి ఉన్నాయని కాదు, కనీసం 50%. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొక వైరస్ వచ్చింది అనుకోండి శరీరంలోకి, ఆల్రెడీ ఘర్షణ జరిగిన ప్రాంతంలో హైపర్ యాక్టివ్ ఉన్న సిఐ దగ్గర పోయి అన్న ఏంది ఇక్కడ ఉన్నావు అన్నావు అనుకోండి, ఎవడరా నువ్వు 4 నిన్ను బిగ్ బాయ్ కనించి అంటాడు. అంత హైపర్ రియాక్ట్ అవుతున్నావు ఏందన్నా, పాపం వాడు చూసిండు ప్రాబ్లం అక్కడ. వ్యాధి నిరోధక శక్తి కణాలు ఆ స్టేట్లో ఉన్నప్పుడు హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది చిన్నదైనా విపరీతమైన రియాక్షన్ తెచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే ఒక వైద్యుల్లాగా ఉన్నాయి అని చెప్తాం. ఓకే, ప్రతి మనిషిలో ఇలాగే ఉంటుందా, ఉండకపోవచ్చు. ఎంతమందిలో ఉంటుంది అది మనం చెప్పలేకపోవచ్చు. బట్ మార్పులు ఇలా జరుగుతాయా అంటే ఎస్. ఎందుకు జరుగుతాయి, మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టే, అది తెల్ల తాచు ఇది నల్ల తాచు, జాతి ఒక్కటే. అది కరోనా వైరసే, ఇది హ్యూమన్ నిమో వైరసే. ప్రాబ్లం ఎవరి దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. ఎందుకు, నా వ్యాధి నిరోధక శక్తి నా మెటల్ షీల్డ్ లాగా గట్టిగా లేదు, తునాతునకలు అయిపోయి ఉంది మానవ శరీరంలో గాడ్. సో అందుకనే హ్యూమన్ మెటానిమో వైరస్ గురించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది లేనట్టయితే ఇది కూడా బీభత్సం సృష్టించే అవకాశం. ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి ఒకవేళ హెచ్ఎంపీ వైరస్ వస్తే? దగ్గు, జ్వరము, ఆయాసము, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఒళ్ళు నొప్పులు, ర్యాషెస్, ఇవన్నీ సర్వసాధారణమైన లక్షణాలు. ఏదైతే కరోనాకి అప్లై చేస్తామో దీనికి కూడా అప్లై చేస్తాం. ఇది ఇక్కడతో ఆగుతుందా డాక్టర్, అది చెప్పలేము. ఓకే, సో ఇది కూడా కరోనా లాగా అవ్వచ్చు. ఎందుకంటే నేనేమన్నాను, మీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తునాతునకలు అయిపోయింది. సో అయితే ఇక్కడ ఒక మ్యాటర్ మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం కరోనా తర్వాత మనం వ్యాక్సినేషన్ వేసుకున్నాం, 2 ఇంజక్షన్లు వేసుకున్నాం, అది కూడా ఒక్కటి కాదు 2 వ్యాక్సినేషన్లు వేసుకున్నాం. సో దానివల్ల ఇది ఎఫెక్ట్ అవ్వదా, హెచ్ఎంపీవి ఎఫెక్ట్ అవ్వదా? అంటే ఎఫెక్ట్ అంటే ప్రొటెక్ట్ అంటే మనం ప్రొటెక్ట్ ఆ వ్యాక్సినేషన్ చేయదా, చేయలేదా సార్, చెయ్యదా? మీరు నవ్వుతున్నారంటే అది చెయ్యదనుకుంటా, నాకు తెలిసి. చెప్తాను సార్. ఓకే, కరోనాకి ఇచ్చిన వ్యాక్సినేషన్ అసలు కరోనాకి ఎంత పనిచేసింది సార్ అంటే మేము లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లనా ఎన్ని నెలలు, నెల, 2 నెలల, 3 నెలల, వాళ్ళు రాసి ఇచ్చిందే 5 నెలలు 6 నెలలు. అందుకని మళ్ళీ బూస్టర్ తీసుకోమన్నాడు. అవును, మళ్ళీ తీసుకున్నాం. మళ్ళీ బూస్టర్ తీసుకుంటే నెల, 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, మళ్ళీ తర్వాత మళ్ళీ గాడ్స్ డౌన్. కరోనాకే మీకు ఇప్పుడు ప్రొటెక్షన్ లేదు, మళ్ళీ రీఇన్ఫెక్షన్. మనం చూసాం 3 కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాడికి మళ్ళీ రీఇన్ఫెక్షన్ కరోనా వచ్చిందని మనం ఇంతకుముందు దాఖలాలు చూసాం. మరి దాని వ్యాక్సిన్ దానికే ప్రొటెక్షన్ లేదు అంతా అన్నప్పుడు ఇక అది హెచ్ఎంపీవి ఉంటుందా అంటారా? ఓకే, నేనైతే సైంటిఫిక్గా ఇమ్యునాలజికల్గా నో అని చెప్తాను. ఇట్ కెనాట్ గివ్ యూ ప్రొటెక్షన్ ఫర్ దిస్ హెచ్ఎంపీవి. కరోనా వ్యాక్సిన్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ హెచ్ఎంపీవి వైరస్. ఓకే, సో హెచ్ఎంపీవి వైరస్ ఒకవేళ సోకితే ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి, దాన్ని ఎట్లా అరికట్టాలి? లక్షణాల గురించి మనం చెప్పుకున్నాం. అరికట్టాలి అంటే చాలా ప్రజలకు ఉపయోగపడేది నేను చెప్తాను.
వ్యాధి నిరోధక శక్తి ఎవరిలో చక్కగా ఉంటుందో వాళ్ళు వైరస్ ఎంటర్ అయినా కూడా పెద్దగా మార్పులు ఏం చేయకుండా తట్టే బుట్టే సర్దుకొని తొందరగా వెళ్ళిపోతుంది. ఓకే, పోకురా అక్కడ పోకురా, వాళ్ళందరూ గన్మెన్లు ఉన్నారు, AK-47లు ఉన్నాయి మన దగ్గర, మొత్తం అడవి జాతి కొడవలే ఉన్నాయి మన దగ్గర. వాడు దూరం నుంచి దడ కాల్చి దొరుకుతాడు, పోదురా పోద్దు అంటాడు. అవి గుండెల వరకు పోయేద్దాం పా, వద్దొద్దు అక్కడ కూడా ఉన్నారు వీళ్ళు అంటే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ భారత సీమలో ఎంటర్ అయితే భారత జవాన్లు ఎట్లాగైతే అప్రమత్తంగా ఉంటే వాడు భయపడతాడో అట్లా వ్యాధి నిరోధక శక్తికి చక్కగా ఉంటే వైరస్ రావడము 2 రోజుల్లో వైరస్ పోవడం కూడా జరుగుతుంది. ఓకే, అందుకని మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? వ్యాధి నిరోధక శక్తి. మనం దేని గురించి తక్కువగా మాట్లాడాలి? HMPV ఎంత పెద్దగా ఉంటుంది, అది ముందరికెళ్ళి వస్తుందా, వెనక్కి వస్తుందా, వస్తే పొడుస్తుందా, గీరుతుందా, అది వైరస్సే. అన్ని పాములు ఒక్కటేనండి అంటనే ఉంటాయి అంతే. అట్లాగే వైరస్ కూడా ఓకే, అన్ని వైరస్లు ఒక్కటే. దాని ఇంపాక్ట్ ఎవడు పెంచుతున్నాడు? మనం పెంచుతున్నాం. ఎందుకంటే మనం జాగ్రత్త తీసుకోవట్లేదు కాబట్టి. జాగ్రత్త అంటే ఏం చేయాలి? మన పూర్వకాలంలో నా ఒకసారి ఇమ్యునాలజిస్ట్గా పల్మనాలజిస్ట్గా ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు గడప పసుపు రాసేది. అవును. ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు అరే ఆ తులసి చుట్టూ తిరిగి బోరా అనేది. అవును. పొద్దున్న లేవంగానే సద్దన్నం తినిపించేది, మంచి పోషకాహారాలు మళ్ళీ మనకు బాక్స్లో కట్టించేది. ఇవన్నీ కూడా మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తికి కాపాడే లక్షణాలు. ఈ 3 విషయాలు చెప్పిన 3 విషయాలు ఇప్పుడున్న జీవితంలో మనం చూద్దాం. తులసి తెలుసా అంటే 50% తెలుసు అంటారు. తర్వాత ఎక్కడ దొరుకుతుంది సార్ ఇది, ఏ అమ్మాయి పేరు సార్ అంటారు. అవును, నిజం సార్ ఇది. అవును. రెండోది పసుపు రాసుకుంటారా కాళ్ళకి, ఆడవాళ్ళే అంటున్నారు. పసుపు రాసుకోకపోతే తప్పని నేను అనట్లేదండి. వ్యాధి నిరోధక శక్తి ఎలా ఉంటుందో మాట్లాడుతున్నానండి. ఎందుకు రాసుకునే వాళ్ళు తెలుసా అండి? కాళ్ళకి పసుపు అబ్జార్ప్షన్ ఆఫ్ కుర్క్యుమిన్, పసుపు అంటే కుర్క్యుమిన్ ఈజ్ బెస్ట్ వెన్ ఇట్ ఈస్ అప్లైడ్ ఆన్ ద స్కిన్. చర్మం నుంచి అబ్జార్బ్ అయిన పసుపు ఇమ్మీడియట్గా రక్తంలో ఎంటర్ అవుతుందని అందుకనే కాళ్ళకి పసుపు రాసేది. అందుకనే పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురు కూడా రాస్తారు. అవును, పసుపు రాయిస్తారు. ప్రొటెక్షన్ అండి ఇవి. తెలివి తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళని మనం మర్చిపోయి తెలివి తక్కువ తయారైన. 3వ విషయం, అరే ఎప్పుడు రూమ్లోనే ఉంటావారా, పోయి మంచిగా పిల్లలతో ఆడుకోపో, బయట పో, వాడు వచ్చిండు, సుబ్బు వచ్చిండు, రాము వచ్చిండు, వాడితో సైకిల్ తిరిగిపో ఒకసారి అనేది. ఎక్కువ తిరిగితే తన్నులు పడేవి, అది వేరే విషయం. బట్ ఇంట్లో ఎక్కువసేపు టీవీ చూసినా, అప్పట్లో టీవీలు చూసినా ఎప్పుడు పొద్దున్న సాయంత్రం టీవీ ముందరే పడతావు, అప్పో బయటికి పోయి ఆడుకోపో అనేది. ఈరోజు పిల్లలు ఎంతసేపు గడుపుతున్నారు సన్ కింద? అంతవరకు కాదు, 20-30 సంవత్సరాల వాళ్ళు కూడా ఎంతసేపు గడుపుతున్నారు? పొద్దున లేస్తే బండి మీద వెళ్ళడం, ఆఫీస్లో పోవడం, సెంట్రల్ ఆఫీస్లో కూర్చోవడం, మళ్ళీ వచ్చి ఇంట్లో కూర్చోవడం. ఆఫీస్ నుంచి బయటికి రాగానే సూర్యుడు కనపడడు. నీకు కనపడే సూర్యుడు ఎప్పుడు? పొద్దున పూట 8:30 నుంచి 9:30, 1 అవర్ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్లో నీకు సూర్యుడు ఎఫెక్ట్ కంటే పొల్యూషన్ ఎఫెక్ట్ ఎక్కువ. అవును. సో వైటమిన్ డి ధన్మన్ డౌన్ అయిపోయింది. నెంబర్ 3, దురదృష్టం మా అలోపతిలో కొన్ని చక్కటి విషయాలు మేము మిస్ అయినామండి. జలనీతి అని ఆయుర్వేద వాళ్ళు చేస్తారు. అంటే ఈ ముక్కులోంచి వేడి నీళ్ళు, గోరువెచ్చ నీరును ఉప్పు తీసుకెళ్ళి మళ్ళీ ఈ ముక్కులోంచి రంధ్రం నుంచి బయటికి తీసుకురావడం. ఈ రంధ్రం నుంచి ఇట్లా చేస్తుంటారు. జలధార లేకపోతే సూత్రధార అని ఉంటుంది వాళ్ళకి. నాకు తెలిసి నేజల్ ఇరిగేషన్ అని అంటాం ఇంగ్లీష్లో. ఇంతకన్నా అద్భుతమైన టెక్నిక్ని, వైరస్ని ముక్కులో చంపే టెక్నిక్ భూమి మీద మరొకటి లేదండి. ఐ గో ఆన్ రికార్డ్. అబ్బో ఇదంతా ఎట్లా చేయాలి, దానికి ట్రైనింగ్ కావాలా, 30 రోజులు 40 రోజులు. ఎవరైనా సరే యోగా మాస్టర్స్ కానీ ఎవరైనా ఆయుర్వేదిక్ వాళ్ళు ఉంటే 1 గంట సేపు చూస్తే మీకు తెలుస్తుంది. అది పెద్ద బ్రహ్మ విద్యం కాదు. నేజల్ ఇరిగేషన్ చేయాలి. మనం పోతాం ఇంటికి, ఆఫీస్లోకి వెళ్ళి పడుకునేటప్పుడు ఒకసారి జలనీతి చేస్తే ఆ డస్ట్లా, ఆ ఇన్ఫెక్షన్ల, ముక్కులో ఏమైనా ఉన్నాయి అన్నీ పోతాయి. ఎందుకు ముక్కు? వైరస్ వచ్చేటప్పుడు దాని ఆగు అని చెప్పేది 2, దాని హైవే 2, ముక్కు లేక నోరు. అది ఎంచుకునేది ఇదే. అందుకని ఒకవేళ ముక్కు నోరు కనుక మనం నీట్గా పెట్టుకున్నట్టయితే త్రోట్లో కూడా గోరువెచ్చ నీళ్ళు, కొద్ది ఉప్పు, పసుపు తీసి ఉమ్మేస్తే త్రోట్లో ఉన్నదంతా క్లియర్ అయిపోతుంది. మీరు నోస్ అండ్ థ్రోట్, అప్పర్ రెస్పిరేటరీ వరకు కనుక మీరు కనుక ప్రొటెక్షన్ చక్కగా ఇస్తే వ్యాధి సోకే అవకాశం తక్కువ. సోకినా కూడా తొందరగా వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఎందుకంటే
గోరువెచ్చని నీళ్ళు తట్టుకోలేదు వైరస్, సో పసుపు తట్టుకోలేదు వైరస్. ఇవన్నీ కూడా పాజిటివిటీ, అది మనం చేయాలి. ఎంతమంది చేస్తున్నాం? చిన్న విషయం ఇది. ఆఫీస్లో కూర్చుంటాం, చాలా బిజీ మీటింగ్ ఉంటుంది, నో ప్రాబ్లం. పొద్దున్న ఆఫీస్లో వెళ్ళిన తర్వాత కొద్ది గోరువెచ్చని నీరు, ఆ మిషన్ ఉంటుంది, కాఫీ మిషన్ ఉన్నప్పుడు వాటర్ మిషన్ ఉంటుంది ఎక్కడో, వాటర్ డిస్పెన్సర్లో హాట్ వాటర్ నొక్కి హాట్ వాటర్ తీసుకొని ఉప్పు తీసుకొని కడి చేసి బాత్రూంలో వచ్చేస్తే యు ఆర్ ఫ్రెష్. ఇది మనం చేయాలి. చేస్తే మన శరీరంలో వైరస్ సోకినా కూడా తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదన్నా కోల్డ్ కానీ ఏదన్నా జరిగినప్పుడు జల్దీ మనము యాంటీబయాటిక్స్ వాడతాం. అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు గోళీలు మిగిలిన రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు హెచ్ఎంపీ వైరస్ వచ్చింది, సో దీనికి కూడా యాంటీబయాటిక్ వాడుతూ ఉంటారు. సో వాడితే ఏం కదా? వాడచ్చు. చాలా సింపుల్ క్వశ్చన్, కానీ బ్రదర్ మీరు చాలా సీరియస్ క్వశ్చన్ అడిగినారు. ఎందుకంటే మొత్తం వ్యాధి నిరోధక శక్తి మానవ శరీరంలో ఎక్కడుంటుంది అని అంటే మెదడులో కాదు, గుండెలో కాదు, ఊపిరితిత్తులో కాదు, పొట్టలో ఉంటుంది అని చెప్తాం. అందుకనే మన పూర్వీకులు గట్టిగా తినేటోళ్ళు, గట్టిగా ఉండేటోళ్ళు. ఒక్కొక్కరికి 9 మంది పుట్టేటోళ్ళు. అయ్యా నీకు 2 పిండాలు పుట్టడానికే ఇప్పుడు చాలా కష్టం అయిపోతున్నాయి. ఎట్లా ఉండేటోళ్ళు అండి? దర్ బాడీ వాజ్ గుడ్, దర్ బాడీ వాజ్ స్ట్రాంగ్. ఈ వ్యాధి నిరోధక శక్తి పొట్టలో. వాట్ యు ఈట్ ఈజ్ వాట్ యు ఆర్ అంటాం. నువ్వు ఏమి తింటావో నువ్వు అట్లనే తయారవుతావని. అయితే ఈ తిండి విషయంలో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ మధ్య ఒక పరిశోధన చేసినారు. ఇట్స్ వెరీ అడ్వాన్స్డ్ రీసెర్చ్, చాలా మంచి పరిణామాలు. 2 గ్రూప్ ఎలకలు తీసుకున్నారు సార్. ఒక గ్రూప్ ఎలకకి నిమోనియా ఇచ్చిండ్రు, అంటే వాళ్ళ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇంకో గ్రూప్ ఎలకలు కూడా వారి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఇచ్చింది. ఈ 2 గ్రూప్ ఎలకలను తీసుకెళ్ళి లోపల పెట్టింది. ఒక గ్రూప్ ఎలకకి యాంటీబయాటిక్ ఇచ్చిండ్రు, ఇంకో గ్రూప్ ఎలకలకి ప్రోబయాటిక్ ఇచ్చిండ్రు. ఓకే, అంటే వారి పొట్టలో ఉన్న మానవునికి ఉపయోగపడే క్రిములు, కీటాణుల్ని ప్రోబయాటిక్ అని అంటాం. అవి ఇచ్చిండ్రు. వారం రోజుల తర్వాత ఎలకలు తీసుకొని వాటి బ్లడ్ శాంపుల్ వాటి అన్ని గమనిస్తే ఆశ్చర్యపోయిన విషయం, ఏ ఎలకల గ్రూప్కి అయితే యాంటీబయాటిక్ ఇచ్చిండ్రో అవి లేటుగా కోలుకున్నాయి. ఏ ఎలకలకైతే 0 యాంటీబయాటిక్ ఇచ్చి ప్రోబయాటిక్స్ వాడినరో అవి 4 రోజుల ముందర రికవర్ అయినాయి. ఎందుకు ఎలుకలు పిల్లులు అంటున్నావు? అవి యానిమల్స్ కాబట్టి. ఏ పరిశోధన అయినా వాటిలో ఫస్ట్ సక్సెస్ అయితే మానవ జాతికి ఉపయోగపడుతుందని మేము రిలీజ్ చేస్తాం. యాంటీబయాటిక్స్ కూడా అలాంటిదే. యాంటీబయాటిక్స్ రోలే లేదు, యాంటీబయాటిక్స్ తీసుకోకూడదు. నేను దాని వ్యతిరేకం కాదండి, నేను ఒక అలోపతిక్ సూపర్ స్పెషలిస్ట్. యాంటీబయాటిక్స్ చక్కటివే, కానీ ఈ పరిస్థితుల్లో దాని ఉపయోగం లేవు. తీసుకుంటే ఏమవుతుందని అడిగారు మీరు. మీ పొట్టలో ఉన్న ప్రోబయాటిక్ సర్వనాశనం అయిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? గట్ ఏదైతే ఉందో అది మళ్ళీ యుద్ధంకి రెడీ కాలేదు. తద్వారా గట్ లంగ్ యాక్సిస్, గట్ బ్రెయిన్ యాక్సిస్, గట్ బోన్ యాక్సిస్ అని మాకున్నాయి ఓకే వైద్య విధానంలో. అంటే ఏంటంటే నీ పొట్ట నుంచి ఊపిరితిత్తులకు సిగ్నల్స్ పోతాయి, ఊపిరితిత్తుల నుంచి పొట్టకు సిగ్నల్స్ వస్తాయి, నీ పొట్ట నుంచి మెదడుకి సిగ్నల్స్ పోతాయి, మెదడు నుంచి నీ పొట్టకు సిగ్నల్స్ వస్తాయి, నీ పొట్ట నుంచి లివర్కి, నీ పొట్ట నుంచి చర్మానికి వస్తాయి. ఉదాహరణ చెప్తాను. ఒక సోరియాసిస్ పేషెంట్ ఉంటాడు, అతనికి విపరీతంగా ఆయిలీ ఫుడ్స్ తినద్దు, మసాలా ఫుడ్స్ తినద్దు అని చెప్తాం, మైదా ఫుడ్స్ తినద్దు అని చెప్తాం. ఏం పర్లేదు, పొట్టకి చర్మానికి ఏం తేడా, ఇదంతా పిచ్చి, తప్పు, ట్రాష్, ఉత్తగా చెప్పిండు డాక్టర్ అని చెప్పి వాడిని బండి మీద ఎక్కించుకొని నేను హైదరాబాద్లో మంచి స్వీట్లు తినిపించిన, మంచి బిర్యానీ తినిపించిన, చికెన్లు మటన్లు తినిపించిన. 2-3 రోజుల్లో వాడి చర్మం మీద సోరియాసిస్ విపరీతంగా పెరిగిపోయింది. అరే నువ్వు తిన్నది పొట్టలా కదా, చర్మం మీద ఎట్లొచ్చింది ఎఫెక్టు? దట్ ఈస్ కాల్డ్ గట్ స్కిన్ యాక్సిస్. ఇంతకుముందు నేనేం చెప్పాను? ఎలకల ఎగ్జాంపుల్ చెప్పాను. దట్ ఈస్ కాల్డ్ గట్ లంగ్ యాక్సిస్. ఓకే, నిమోనియా ఒక్కసారి లంగ్స్లోకి వస్తే లంగ్స్ ఫస్ట్ సపోర్ట్ ఎవరిని అడుగుతుంది? గట్ని అడుగుతుంది. గివ్ మీ ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆఫ్ దిస్ అని. అప్పుడు గట్ చెప్తుంది, ఎస్ వీడిని ఇట్లా ఫైట్ చేయాలా, వీడిని ఇట్లా ఫైట్ చేయాలా, ఆగు నేను కూడా ఒక ఆర్మీని పంపుతా, నువ్వైతే ఫైట్ చేయి, నేను నీకు వచ్చి జాయిన్ అవుతా అని. అది ఒక్కసారి దెబ్బతిన్నది అనుకోండి, గట్టు వేరేగా పనిచేస్తుంది, లంగ్స్ వేరేగా పనిచేస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం లింక్ అయిపోయింది, డీలింక్ అయిపోయి స్టేట్ ప్రభుత్వం కూడా డీలింక్ అయిపోయి పనిచేసినట్టు. అప్పుడు ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి, అనర్థాలు పెరుగుతాయి. సైకోన్యూరో ఇమ్యునాలజీ అని అంటామండి. సైకోన్యూరో ఇమ్యునాలజీ అంటే నథింగ్, గట్ బ్రెయిన్ యాక్సిస్. ఉదాహరణకి ఒక మంచి ఫుడ్, ఇప్పుడు మనం మాట్లాడుతూ డాక్టర్ గారు లైవ్లో ఉన్నా పర్లేదు, మంచి ఫుడ్ తినండి, తినకుండా మాట్లాడదామని మీరు ఇచ్చినారు. సరే అని మీరు అది తీసుకొచ్చి లోపల రాగానే నాకు నోరు ఊరడం మొదలవుతుంది, సిక్రిషన్ స్టార్ట్ అవుతాయి.
ఇక్కడ ఎట్లాంటి సెక్రీషన్స్ రావాలో ఇక్కడ ఎట్లాంటి సెక్రీషన్స్ రావాలో ఆల్రెడీ వచ్చేస్తుంది. అది నేను నోట్లో పెట్టుకోక ముందర వీడేదో తింటున్నాడు, కేక్ తింటున్నాడు, ఆ కేక్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్, హార్మోన్స్, మైక్రోబ్స్ అన్నీ రెడీ చేసుకోండి అని చెప్పేస్తుంది పొట్ట. అంటే నేను చూడంగానే సైకో అంటే ఆలోచన, న్యూరాన్స్, నాడీ మండల వ్యవస్థ, ఇమ్యునాలజీ, ఇమ్యూన్ సెల్స్ యాక్ట్, దాన్ని ఏమంటున్నాం సైకో న్యూరో ఇమ్యునాలజీ. అంత అద్భుతమైన సైన్స్ మన దగ్గర ఉంది. కానీ నిజం సార్, ఇప్పుడు మనకి ఇష్టమైంది ఏదైనా కనిపిస్తే తినాలనిపిస్తుంది. అవును, వాసన రాగానే అమ్మా పెట్టమ్మా, ఎంతసేపు అమ్మా నేను కూర్చోవాలి తినడానికి అని, మా కడుపు ఆకలి ఇంకా ఎక్కువైతుందమ్మా అంటే అప్పటి వరకు వాడు రోడ్డు మీద తిరిగడే వస్తాడు. ఇంటికి రాగానే అమ్మ నువ్వు పెట్టమ్మా తొందరగా అని అడుగుతాడు. అది కూడా ఆకలితోనే కాదు, ఇంట్లో అమ్మ ఆ వాసన, కిచెన్ నుంచి వచ్చిన వాసన వల్ల ఇమ్యూనాలజికల్ యాక్టివేషన్ అయిపోతుంది. ఎస్, ఇక పెడితే మొత్తం ఖాళీ చేసుడే. ఇవన్నీ ప్రూవ్డ్ సైన్స్. ఇది ఎప్పుడు దెబ్బతింటుందంటే ఇట్లాంటి యాంటీబయోటిక్స్ వాడితే పొట్ట వ్యవస్థ దెబ్బతింటుంది. పొట్ట వ్యవస్థ దెబ్బతింటే అప్పుడు మీరు కుప్పగూలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే వైరల్ ఇన్ఫెక్షన్స్లో యాంటీబయోటిక్ రోల్ లేదు. ఓకే, ఇంకో విషయం సార్, ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్లో ఈ వైరస్ని డెవలప్ చేసిరా అదంటలా, అంటే దానంతట అదే వచ్చిందంటారా? అంటే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అంటే నేను ఎక్కడో విన్నా. సో హెచ్ఎంపివి వైరస్ని అంటే డెవలప్ చేయడానికి సో హెచ్ఐవి నుంచి ఒకటి అట్లా ఒక్కొక్క కణం తీసుకొని క్రియేట్ చేసిరు అన్నట్టు నేను విన్నా. అది నిజమేనా? అంటే హెచ్ఎంపివి గురించి కాదు, కరోనా గురించి. కరోనా తయారీలో ఇప్పటికీ మేము అంటాం ఇది సింథటిక్ వైరస్ అంటాం. అంటే ఏమిటి, ఇది న్యాచురల్గా వచ్చింది కాదు బాబు, దీన్ని తయారు చెయ్యబడ్డది అని అంటాం. అంటే మామూలుగా ఒక సైకిల్, మీ తాత నా తాత సైకిల్ దొక్కిండి అనుకోండి, అట్లాస్ కంపెనీ. అప్పట్లో ఏముండేది కాదు, బెల్ ఉండేది, చైన్ ఉండేది, 2 గిర్రలు ఉండేవి, తొక్కుకుంటూ పోయేది. ఇప్పుడు మనం సైకిల్ షాప్లో పోయి సైకిల్ ఇమ్మన్నాం అనుకోండి, స్కూటర్ అంత రేట్ ఉంటుంది. ఎందుకే గింత రేట్ దీనికి అని అన్నాం అనుకోండి, వాడు టెక్నాలజీ చెప్తాడు. గేర్లు వచ్చినాయి సార్, అట్లా కాదు సార్, దీనికి కుషన్స్ వచ్చినాయి సార్, ఇప్పుడు సస్పెన్షన్ సార్ అని అంటాడు. అంటే టెక్నాలజీ పెరుగుతాను కొద్దీ అది వైరస్ కూడా అదే చేస్తుందండి. వైరస్ విల్ ఆల్వేస్ అప్డేట్ ఇట్ సెల్ఫ్. ఒక చక్కటి విషయం చెప్తాను, ఏ వైరస్ అన్నా మానవ శరీరం చావాలని అనుకోదండి. ఎందుకు తెలుసా, ఈ మానవ శరీరం చచ్చిపోతే అది ఇంకో శరీరం ఎత్తుక్కోవాలి ఇప్పుడు. ఓకే, అది వైరస్ ఏమనుకుంటుంది, వైరస్ చంపాలని చూస్తుంది కదా మరి కరోనా వైరస్, దాని విషం వల్ల మానవుడు చేస్తాడు. ఓకే, దానికి ఏముంటుంది, నేను ఇక్కడే ఉండాలి, ఇక్కడ మంచి విల్లాలు కట్టుకోవాలి, నా మనవలు మనవరాలు ఇంట్లోనే ఉండాలి, ఎందుకంటే వ్యాప్తి చెందాలి, వైరస్కి వ్యాప్తి చెందాలి. మనకి నష్టం ఏందనంటే అది ఫారెన్ బాడీ, అది ఉండకూడదు. అది ఉంటే టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది, ఆ టాక్సిన్స్ వల్ల మన వ్యవస్థ దెబ్బతింటుంది. సో మనం దాన్ని యాక్సెప్ట్ చేయం. సో బాటమ్ లైన్ ఒక్కటే, వైరస్ ఒక్కసారి ఏ వైరస్ అన్నా అండి, హెచ్ఎంపివి గురించి కూడా ఏ వైరస్ అన్నా మానవ శరీరంలో ఎంటర్ అయిన తర్వాత చాలామందికి నేను చెప్తున్నాను, నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తాను డాక్టర్ గారు, నాకు 6 ప్యాక్ ఉన్నది, ఇప్పుడే 7 ప్యాక్ అయింది, ఇట్లా మాట్లాడుతుంటారు. తప్పులేదు, మీరు ఫిట్నెస్ ఉండడంలో తప్పులేదు, ఉండాలి కూడా. కానీ ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అన్నా ఒక్కసారి వస్తే అది మార్పులు చేయడం ఖాయం. ఆ మార్పులు మీకు ఇమ్మీడియట్గా తెలియకపోవచ్చు, స్లోగా బయటపడుతుంది. అందుకనే కరోనా వైరస్ వచ్చిన తర్వాత వచ్చినప్పుడు వాడికి ఏం తెలియలేదు సార్, ఏదో 2 రోజులు జలుబు ఉండే తర్వాత కోలుకున్నా, చూడండి యాక్టివ్ ఉన్నా సార్ అని అన్నారు. ఆ వైరస్ టాక్సిమిక్ చేంజెస్ అంటాం, దానివల్ల స్పైక్ ప్రోటీన్ వల్ల మార్పులు జరగడం మొదలుపెట్టి, డాక్టర్ గారు నాకు మొత్తం ఏంటంటే బ్లాక్ అయినట్టు ఫాగింగ్ లాగా వస్తుంది డాక్టర్ గారు, నాకు దురదలు పెరిగిపోయినాయి డాక్టర్ గారు, ఇంతకుముందు లేకుండా డాక్టర్ గారు, నేను వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నాకు ఇమీడియట్గా దురదలు పెరిగినాయి. ఎంతోమంది వచ్చి నాతో చెప్తుంటారు వ్యాక్సినేషన్ వల్ల వచ్చిందని. మాకు పెద్ద డేటా ఉంది దానికి, వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత జరిగిన అనర్థాలు ఏంటి అని మేము ఒక సపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాం. సో మీరు ఇంతకుముందు అడిగారు సూటిగా, వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అని. వాస్తవానికి అది పాజిటివ్గానే పనిచేయాలి. ఏ వ్యాక్సిన్ అయినా ఒక 0.001% ఎవరికో ఒకరికి కొద్దిగా రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే ఆ అడ్వర్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. పారాసెటమాల్ తీసుకున్నా కూడా రియాక్షన్ రావచ్చే వల్ల. సో వ్యాక్సినేషన్లో ఖచ్చితంగా ఆ మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత తెలుగు భాషలో చెప్పాలంటే అనర్థాలు బాగా పెరిగినాయి. లేని జబ్బులు కొద్ది పెరగడము, ఉన్న జబ్బులు పెట్టరేగడము, ఇది నాట్ ఏ గుడ్ సైన్ ఆన్ సొసైటీస్ హెల్త్. మేము ఏదైతే సోషల్ హెల్త్ అని ఏమంటామో, అంటే 2 కోట్ల మంది జనాభాల్లో
సైజబుల్ అమౌంట్లో కొన్ని మార్పులు రావడం జరిగింది. మార్పు వేరే, రోగం వేరేనండి. మార్పులు ఒక్కసారి రావడం అనేది గుణం ఉంటే అది మిమ్మల్ని రోగం సైడ్ తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఖచ్చితంగా మార్పులు జరగడం ఖాయం. ఆ వ్యాక్సినేషన్ వల్ల కూడా స్పైక్ ప్రోటీన్ అనేది ఒకవేళ mRNA స్పైక్ ప్రోటీన్ వాడిన టెక్నాలజీలో కనుక వాడితే ప్రపంచమంతా కొల్లై కూడుస్తుంది, మొత్తం కోడే కూస్తుంది. దాని మీద యుద్ధాలు జరుగు. దాని మీద ఆసిమ్ మల్హోత్రా అని యూకేలో ఉంటాడు, వాళ్ళ నాన్నగారు ఇండియాలో ఉంటాడు, వారణాసి దగ్గర. వ్యాక్సినేషన్ ఇచ్చిన 3 నెలల 4 నెలలు చచ్చిపోయాడు ఆయన. ఆయన యూఎస్ నుంచి ఆ హుటాహుటిని వచ్చి పిండ ప్రదానాలని చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత దీని మీద ఒక్కొక్క రిపోర్ట్ చదివాడు తన ఫాదర్ది. ఆయన కార్డియాలజిస్ట్, వెరీ నైస్ డాక్టర్. ఆయన తట్టుకోలేని షక్స్ జరిగినాయి. మా నాన్నగారికి ఎట్లాంటి మార్పులు వచ్చినాయి, ఎందుకు ఇట్లాంటి మార్పులు వచ్చినాయి, ఒక్కొక్క మెడికల్ రిపోర్ట్ చూసుకుంటూ పోతే అవాక్ అయ్యాడు. ఎస్, ఇట్ ఈస్ ద కోవిడ్ వ్యాక్సిన్ విట్ ఈస్ కాజ్డ్ ఎ డెత్ అని ఆ సినిమాలో దాని మీద సినిమా తీశాడు. అప్పటి వరకు సీనియర్ కార్డియాలజిస్ట్. గుండె రగిలిపోయి నాన్న చావుతోని ఇట్లా చాలామంది కుటుంబాల్లో ఏడుపు ఉండకూడదని ఒక పెద్ద సినిమా తీశాడు. అది ప్రపంచ చరిత్రలో ఒక పెద్ద సినిమా లాగా ఉంది ఇప్పుడు అది. ఆ సినిమాలో నెట్లో కొడితే తెలుస్తుంది మీకు. మరి ఇవన్నీ మన ప్రపంచంలో చూస్తున్నప్పుడు స్పుట్నిక్, స్పేస్ ఎక్స్ యుఎస్ నుంచి వదిలినారు, కార్స్ అనే అడ్వాన్స్డ్గా డ్రైవర్ లేకుండా తిరుగుతున్నాయి అని మనం ఎక్స్ ట్విట్టర్లో చూస్తున్నప్పుడు, మరి అది నమ్ముతున్నప్పుడు ఇవన్నీ నమ్మనా? మరి సత్యమైన నమ్మాల్సి వస్తుంది. మరి పరిశోధనలు లేవు కదా సార్, ఎట్లా నమ్ముతారు సార్? పరిశోధనలు జరుగుతాయి. జరిగే అట్మాస్ఫియర్ ఆ దేశ ప్రధాని, దేశ గవర్నమెంట్ తీసుకురావాలి. మరి నేను అడుగుతున్నా, ఇంతవరకు మనకి కాంట్రవర్సీ ఉంది, ప్రపంచం అంతా కూడా కాంట్రవర్సీ ఉంది. పట్టుమని 10 స్టడీస్ మన భారతదేశంలో ఎందుకు జరగలేదు? డాన్స్ చేస్తున్నవాడు చచ్చిపోతున్నాడు, స్కూల్లో ఉన్నవాడు చచ్చిపోతున్నాడు, క్రికెట్ ఆడుతున్నవాడు చచ్చిపోతున్నారు, రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నవాడు చచ్చిపోతున్నాడు అని ఫోటోలు, వీడియోలు వచ్చిన తర్వాత దీని మీద ఒక అధ్యయనము, మొత్తం హాస్పిటల్ మీద ఒక డేటా తీసుకొని మీరు ఎందుకు స్టడీ చేయలేదు? చేశారా? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మేము నేర్చుకుంటాం. ఓ వైద్యుడులాగా నేను ఎప్పుడు నేర్చుకునే, చచ్చిపోయేంత వరకు వైద్యుడు ఒక విద్యార్థియే. నేను నేర్చుకోవాలి. ఎందుకు? నేను నేర్చుకున్న ప్రతి సబ్జెక్ట్ ఒక 100 మందికి ఉపయోగపడుతుంది. లేదే. ఎన్ని స్టడీస్ ఉన్నాయి మీకు అసలు? మీ దేశంలో చావట్లేదా? టప్ప చచ్చిపోయే దాఖలాలు ఇంతకుముందు ఉన్నాయా? మీ ముత్తాతను అడగండి, మీ తాతను అడగండి, మీ అమ్మమ్మని అడగండి, అమ్మమ్మ అలా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా అని. మీరే ప్రధానమంత్రి అయితే నేను మిమ్మల్ని అడుగుతాను, ఏం ప్రధానమంత్రి గారు మీ తాత టైంలో చెప్పారా ఈ కథలు మీకు? ఇలాగే చచ్చిపోయారా? మీ అమ్మ ఇలాగే చెప్పిందా? పర్లేదు ఆయన పడిపోతారు, చచ్చిపోతారు, అయినా కంగారు పడకరా అని చెప్పిందా? లేదు కదా. ఇది కొత్తది కదా. మరి కొత్త మార్పు వచ్చినప్పుడు మనం చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. దానికి సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచాలి, సైంటిఫిక్ అట్మాస్ఫియర్ పెంచాలి. ఎన్ని పరిశోధనలు జరిగినాయి? ICMR ఉంది అని నేను ప్రధానమంత్రికి రాశానండి. నేను రాసా లెటర్ ప్రధానమంత్రికి, కోవిడ్ వ్యాక్సిన్ ఇక ఆపండి అని. పిల్లల్లో ఇద్దామని అన్నారు, మనకి ఇచ్చారు. మన మార్పులు మంచో చెడో మనం చూసాము, పిల్లల్ని వదిలిపెట్టండి అని రాశాను నేను ప్రధానమంత్రికి. 5 పేజీల లెటర్ ఇంకా నెట్లో ఉంది. ICMR దగ్గర పోయి నాకు లెటర్ వచ్చింది, రిప్లై కూడా. మరి ఎందుకు రాశాను? నోరిప్పితే అరెస్ట్ చేస్తామని అన్నారు కదా అప్పుడు. ఎందుకంటే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. భారత ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి పౌరుడు కట్టుబడి ఉండాలి. ఒక భారతీయుడిగా నేను గౌరవిస్తాను అది. కానీ నాకు బాధ తట్టుకోలేకుండా ప్రధానమంత్రికి రాశాను నేను లెటర్. అయ్యా, నువ్వు అందరికంటే పెద్దవాడివి, పెద్దన్నవి, ఒక వైద్యుడిలాగా నేను చేస్తున్నాను, నాది తప్పుని ప్రూవ్ చేయి, నేను సంతోషిస్తాను. నా అజ్ఞానాన్ని పారదోలు. అప్పుడు పిల్లలకి వ్యాక్సినేషన్ లేకుండా భారతదేశంలో ఆగిపోయింది. మరి ఎందుకు ఇవ్వట్లేదు? పిల్లలకు కూడా ఇస్తామని మొదలు పెట్టారు, మీకు గుర్తుందో లేదో. ఎందుకు ఇవ్వట్లేదండి? పిల్లలకి ఇవ్వాలని ఉండే, అవును, ఆపేశారు ఆ ప్రోగ్రామ్. సో ఇవన్నీ కూడా మనం వీ హ్యావ్ టు బి, అంటే ఈ దేశంలో పుట్టినందుకు, ఈ గాలి పీల్చినందుకు, ఈ భూమిలో ఆడుకున్నందుకు, ఈ ప్రజలతో ఉన్నందుకు అనుక్షణం వరకు ఈ ప్రజలకి మనం కట్టుబడి ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ఇది మన దేశము. ఈ దేశం మనకి ఏం చేయకపోయినా, మా అమ్మ నాకు ఏం చేయకపోయినా అది నా తల్లేనండి. ఆ టెంపర్మెంట్ ఉండాలి మనకి మనసులో. నా తల్లి చాలా పేదరికంగా ఉండొచ్చు, చాలా వీక్గా ఉండొచ్చు, చాలా రోగాలు ఉండొచ్చు. ఏందమ్మా నువ్వు అంత ముసల్దానికి ఉన్నావు, ఇన్ని రోగాలు ఉన్నాయి, నువ్వు తల్లివా అనవు, ప్రేమ అద్దుకుంటాం. దేశాన్ని మనం అట్లా చూస్తాం. అది మనం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.